మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు చేసిన మేలులో ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరువకూడదని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ గడియ వరకు, ఈ సమయం వరకు మనం సజీవ లెక్కలు ఉన్నామంటే దేవుని కృప వల్లనే మనం సజీవ లెక్కలు ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునిని గణపరచు దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. అలాగే దినదినము వాక్యంలో ఎదుగుదల మనలో ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రతి దినము వాక్యము, ప్రార్థన ఉన్నట్టయితే మన జీవితంలో కూడా ప్రతి దినము దేవాది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ మన జీవితాలను మనం సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుంచి 29వ వచనం వరకున్న దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుంచి 29వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. 21వ వచనము. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీప స్తంభం మీద ఉంచబడుటకే గాని కొంచెము కిందనైనను మంచం కిందనైనా ఉంచబడుటకు తగదు కదా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి దీపస్తంభము, ఒక దీపము వెలిగించినప్పుడు ఆ దీపము పైన పెట్టినప్పుడే ఆ గృహం అంతా కూడా వెలుగుంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ యొక్క సమయంలో తెలియజేసిన మాటలు ఏంటంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీదనే ఉంచబడుటకే గాని కొంచెం కిందనైనా మంచం కిందనైనా ఉంచబడుటకు తేబడదు కదా. మరి దీపము ముట్టించినప్పుడు ఆ దీపము పైన పెడితేనే ఆ రూమ్ అంతా కూడా వెలుగు ఉంటుంది. మరి కింద పెడితే ఆ వెలుగంతా కూడా, మరి మంచం కింద పెట్టినా కానీ ఆ వెలుగు ఆ రూమ్ అంతా కూడా ప్రకాశించదు. కాబట్టి ఎవరైనా కూడా దీపము ముట్టించినప్పుడు ఆ చీకటి సమయంలో ఆ దీపం అనేది పైన పెట్టినప్పుడు ఆ రూమ్ అంతా కూడా వెలిగించబడుతుంది. అదే రీతిగా నీ ఆత్మీయ జీవితం కూడా రక్షించబడినప్పుడు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు వెలిగించబడినప్పుడు అనేకులను వెలుగులో మరి నడిపించే బిడ్డగా ఉండాలనే జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. ప్రీతి దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం రక్షణ పొందుకున్నప్పుడు ఆ రక్షణ అనేకులకు అనుగ్రహించే బిడ్డలుగా మనం ఉండాలి. ఆ రక్షణ అనేకులకు చూపించే బిడ్డలుగా ఉండాలి. మన సాక్ష్యాన్ని అనేక చోట్ల మనం పంచుకున్నప్పుడు మన సాక్ష్యాన్ని చూసి అనేకులు దేవుని మార్గంలో నడిచేటట్టుగా మన ఆత్మీయ జీవితం కలిగి ఉండాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. అందుకే ఇక్కడ యేసు ప్రభు వారికి ఈ ఉపమాన రీతిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దీపము మరి దీప స్తంభం మీదనే ఉంచబడడానికి తేబడినది కానీ మంచం కిందనైనా కానీ మరి కింద పెట్టడానికి ఆ దీపము తేబడలేదు కదా అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఏదైనా కానీ ఒక రూమ్లోకి మనం వెళ్తున్నప్పుడు ఆ రూమ్ అంతా కూడా చీకటిగా ఉన్నప్పుడు ఆ రూమ్లో మరి వెలుగు కావాల్సిన సమయంలో ఆ దీపం ముట్టించినప్పుడు నువ్వు ఎప్పుడైతే దీపం పైన ఇట్లా పై చేతిలో పట్టుకొని కానీ దీపస్తంభం మీద పెట్టినప్పుడు కానీ ఆ రూమ్ అంతా కూడా మనకు తేటగా కనబడుతుంది. అప్పుడు ఆ రూమ్లో మనము ఆ ఒక పనులు ఏమైనా చేయవలసి వచ్చినప్పుడు ఆ దీపస్తంభం పైన పెట్టినప్పుడే మరి అవన్నీ కూడా కనిపిస్తాయని దేవుని వాక్యం కూడా తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 22వ వచనం. రహస్యమైనది ఏది కూడా తేటపరచకపోదు, బయలుపరచుటకు కానీ ఏది కూడా మరుగు చేయబడలేదు. మరి రహస్యమైనది ఏది కూడా మరి ఉండదు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చేస్తున్న పనులు ఎవరికి మనం కనిపిస్తలేము, మనము ఎవరికి కనిపించకుండా మనం చేస్తున్నా కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటే రహస్యమైనది ఏది కూడా తేటపరచబడకపోదును, బయలుపరచబడినది కానీ మరి ఏది కూడా మరుగు చేయబడలేదు. ఏది కూడా మనం ఎన్ని రహస్యాలు దాచిపెట్టినా, ఎంత అబద్ధాలు ఆడినా, ఎవరు నన్ను చూస్తలేరని మనం ఎన్ని చేసినా కానీ దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. రహస్యమైనది ఏది కూడా ఉండదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, రహస్యమైనది ఏది కూడా తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకు కానీ ఏది కూడా మరుగు చేయబడలేదు. అలాగే నువ్వు చెవులున్నట్టయితే నువ్వు జాగ్రత్తగా విని నువ్వేం చేస్తున్నావో నువ్వు గమనించుకోవాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. 23వ వచనం. వినుటకు చెవులున్నవానికి ఉండినేడల వాడు వినుగాక. ఒకవేళ మనకు వినబడుతున్నది, చెవులున్నాయి మనకు,
మన ప్రతిదీ కూడా మనకు వినబడుతున్నప్పుడు, మనకు చెవులు ఉన్నాయి కాబట్టి వినబడుతున్నప్పుడు, ఆ విన్న వాక్యాన్ని కానీ, విన్న దేవుని యొక్క మాటలు కానీ జాగ్రత్తగా మనల్ని మనం భద్రపరుచుకొని ఆ వాక్యానుసారంగా జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల చెవులున్నవాడు చెవులు వినుటకు చెవులున్న వానికి ఉండిన యెడల వాడు వినుగాక. ఒకవేళ చెవులు అందరికీ కూడా ఉన్నాయి, మనం ప్రతిదీ కూడా వినగలుగుతున్నాము. వాక్యం మన విత్తనం విత్తబడతా ఉంది. దేవుని సేవకులు అనేక మంది వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా విని ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరియు ఆయన మీరు ఏమి వినొచ్చినారో జాగ్రత్తగా చూచుకొనండి. యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు, మరి మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా విని జాగ్రత్తగా చూచుకొనండి. మనం వినే వాక్యము కానీ, వినే దేవుని మాటలు కానీ జాగ్రత్తగా వినడం నేర్చుకోవాలి. వాక్యానుసారంగా విని వాక్యాన్ని హత్తుకొని ప్రతి దినము దేవుని యొక్క వాక్యం అనే విత్తనం మనకు వినబడుతున్నప్పుడు, అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనండి. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనల్ని మనం భద్రపరుచుకొని దేవుని వాక్యంలో మనల్ని మనం ఎదిగింపు చేసుకోవాలి. మనం ఏది ఈ లోకంలో చేస్తామో తిరిగి అదే మనకు వస్తుంది. నువ్వు ఏ కొలతలతో నువ్వు కొలుస్తావో తిరిగి అదే కొలతలు నీకు వస్తాయి. కొన్ని సందర్భంలో చాలామంది అంటూ ఉంటారు, ఎందుకు నాకు ఇలా అవుతుంది, నాకు ఇన్ని కష్టాలు ఎందుకు, ఇన్ని శ్రమలు ఎందుకు, నాకు ఇన్ని నిందలు ఎందుకు అని ఆలోచించినప్పుడు నీ యవ్వన కాలంలో నువ్వే జీవించావు ఒక్కసారి నువ్వు పరిశోధించుకోవాలి. నీకు ఏదైనా కూడా తిరిగి నువ్వు ఏదైతే చేసావో అది తిరిగి నువ్వు పొందుకుంటావు. ఏ కొలతలతో నువ్వు కొలుస్తావో తిరిగి అదే కొలతలు కొలబడతాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ మాట జాగ్రత్తగా గమనించాలి. మనం ఈ లోకంలో ఒకరికి సాయం చేస్తే మనకు సాయం అందుతుంది. ఒకరి పట్ల మనం అబద్ధ మాటలు సాక్ష్యం చెప్పినప్పుడు ఒక దినం మన మీద కూడా కొంతమంది అబద్ధ మాటలు సాక్ష్యం చెప్తారు. ఒకరిని మోసం చేసినప్పుడు ఒకానొక దినం మనకు కూడా మోసం జరగబడుతుంది. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అందుకే దేవుని వాక్యం అంటుంది, విన్నప్పుడు మీరు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి, మీరు విని జాగ్రత్తగా మిమ్మల్ని మీరు చూచుకొనండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ మనం వాక్యం విని కానీ ఆ వాక్యాన్ని అంగీకరించకపోతే, ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే, ఈ లోకంలో ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా జీవించి దేవుని సన్నిధి నుంచి తొలగిపోయి ఎంతగా వాక్యమైన విత్తనం విత్తబడిన దాని నువ్వు దేవుని వాక్యానికి లోబడకుండా నీ ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఒక దినం వస్తుంది, దాని ఫలితం కూడా వస్తుంది. నిత్య నరకానికి వెళ్ళిపోతావు, అగ్నిలో కాల్చబడతావు. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు, ఎప్పుడు చూసిన వేదన ఉంటుంది. అప్పుడు అక్కడ పోయి ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది, ఎందుకు నేను నరకంలో పడినా అని నువ్వు ఆలోచించుకుంటే, నీవు ఉన్న కాలంలో దేవుని వాక్యం అనేది విత్తబడినప్పుడు నువ్వు మారు మనసు పొందుకోలేదు, దేవుని మార్గంలో నడవలేదు, కాబట్టి ఆ శిక్షకును పాత్రుడవుతావు. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, నువ్వు ఏ కొలతలతో కొలుస్తావో ఆ కొలతలు తిరిగి నీకు ఇవ్వబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనము జీవించిన కాలంలో ఒకరికి మంచి చేసినప్పుడు, ఒకరికి సాయం చేసినప్పుడు, ఒకరి పట్ల మనం దయ కలిగినప్పుడు ఒకానొక దినము మన వృద్ధాప్తంలో కూడా ఇతరులు మనకు సాయం చేస్తారు. మనం చేసిన మంచి పనులు తప్పకుండా ఒకానొక దినము అవి తిరిగి ఆ మంచి పనులు మనకు ఏదో రీతిగా మరి ఆ మంచి అనేది మన దగ్గరకు వస్తుంది. ఒకవేళ మనం ద్రోహం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు అది ఏదో ఒక రీతిగా తిరిగి అదే ద్రోహం, అదే మోసము నీకు కూడా ఇవ్వబడుతుందనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే 24వ వచనంలో అంటాను, మరి ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, మీరు ఎట్టి కొలతలో కొలుస్తారో మీకు అట్టి కొలతలే కొలవబడను, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కొలతలు, మరి ఏ కొలతలతో నువ్వు కొలుస్తున్నావో ఆ కొలతలు తిరిగి నీకు ఇవ్వబడను, మరి ఎక్కువగా ఇవ్వబడను. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన బంధుమిత్రులు కానీ, స్నేహితుల మధ్యలో కానీ, మన యథార్థంగా సత్యంగా జీవించినప్పుడు ఆ యథార్థత, సత్యత అన్నది తిరిగి నీ దగ్గరకు వస్తుంది. నువ్వు మోసం చేసి, అన్యాయం చేసి, మరి అన్యాయంగా సంపాదించిన సంపాదన ఉండొచ్చు, అనేకులను బాధపరిచినప్పుడు ఒక దినం అదే బాధ నీకు కూడా కలుగుతుంది. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నీ యొక్క కుటుంబంలో మరి నువ్వు ఎవరినైతే బాధ పెట్టి ఉన్నావో, నీ అత్తని కానీ, నీ మామని కానీ, అలాగే మామ అత్తలు కోడల్ని కానీ, ఒక దినం అదే కూడా తిరిగి మనకు వస్తుంది, మన పిల్లలకు వస్తుంది. మనం ఒకరిని బాధ పెట్టినప్పుడు ఆ బాధ తిరిగి మనకు ఒకానొక దినం కలుగుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం ఉంటుంది, మరి మీరు ఏమి విన్నారో జాగ్రత్తగా చూచుకునండి. మీరు ఏదైతే వింటున్నారో అది జాగ్రత్తగా చూసుకోనండి. మీరు ఏ కొలతలతో కొలతబడతారో
మీకు అట్టి కొలతలే కూలబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగిన వాని యొద్ద నుంచి తీసివేయబడనని వారితో చెప్పాను. దేవాది దేవుడు సమృద్ధిగా మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నప్పుడు, దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఈ వాక్య భాగంలో మరి 21 నుంచి 25 వరకు చూస్తే ప్రాముఖ్యమైన సందేశము యేసు ప్రభు ఇక్కడ తెలియజేశాడు. దీపము స్తంభం మీదనే దీపం ఉంచబడానికి తేబడింది, మంచం కిందన కానీ కొంత గింజ పెట్టడానికి తేబడలేదు. అలాగే చెవుల గలవారు వినుగాక అని యేసు ప్రభు అనేక సందర్భంలో ఈ మాటను జ్ఞాపకం చేసి, చెవులున్నవారు వినుగాక. అలాగే చెవులున్నవారు విన్న వాటిని జాగ్రత్తగా చూచుకోనండి. ఏ కొలతలతో మీరు కొలుస్తారో అదే కొలతలు మీకు ఇవ్వబడితే మరి ఎక్కువగా మీకు ఇవ్వబడుతుంది. అలాగే ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కూడా కలిగిన వాని యొద్ద నుంచి తీసివేయవనేలని వారితో చెప్పాను. మరి కలిగిన వాటి వద్ద నుంచి తీసివేసి లేని వానికి కూడా ఇవ్వబడుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే చూసినట్టయితే మరి 26 నుంచి 29 వరకు చూసినట్టయితే, జీసస్ టెల్ ద పారబుల్స్ ఆఫ్ ద గ్రోయింగ్ సీడ్స్. మరి విత్తనము ఏ రీతి అయితే భూమిలో విత్తనం వేయబడినప్పుడు అది చస్తే కానీ ఆ విత్తనం నుంచి ఒక మొలక రాదు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మనం భూమిలో ఒక విత్తనం చల్లుతున్నప్పుడు ఆ భూమి ఎలా మొలుస్తుందో మనకు తెలియదు. ఆ భూమి లోపల ఆ ఒక విత్తనం అనేది చచ్చబడినప్పుడు దాని నుంచి మొలక వస్తుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా పాత జీవితము, రోత జీవితం చచ్చబడినప్పుడే మనకు నూతన జీవితం ఇవ్వబడుతుంది, మారు మనసు అనే జీవితము. మన రోత జీవితాన్ని, పాత జీవితాన్ని సమాధి చేసినప్పుడు మరి పాతదంతా కూడా గతించిపోయింది, ఇదిగో సమస్తము నూతనమైనది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల సమస్తము నూతనమైనదిగా మన ఆత్మీయ జీవితంలో ప్రతి మనిషికి ఒక సాక్ష్యం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, రోమా 3:23లో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతూ ఉన్నారు అనేసి. మన పాప జీవితంని, రోత జీవితాన్ని సమాధి చేయాలి. ఆ విత్తనం అనేది చచ్చబడితే తప్ప ఆ విత్తనం అనేది మొలక అనేది రాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే భూమిలో వేసిన విత్తనం ఎలా మొలుస్తుందో మనకు తెలియదు, అది మొలిచించేవాడు దేవాది దేవుడే అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. 26వ వచనం, మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనంలో చల్లగా. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఇక్కడ చూసినట్టయితే విత్తనం గురించి దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హృదయ కలమి మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, విత్తనము మరి నువ్వు విత్తుతున్న విత్తనము భూమిలో వేసినప్పుడు ఆ విత్తనం ఎలా మొలుస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఆ విత్తనము మరి మొలచినప్పుడు, అది పెద్దగా అయినప్పుడు మరి అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం, పరలోక రాజ్యము పొలము దాచబడిన ధనము పోలే ఉన్నది. ఒక మనుష్యుడు దానిని కొనుక్కొని దానిని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తన కలిగినదంతా కూడా అమ్మి పొలంలో కొనేను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఈ లోకంలో మనము సంపాదించవలసింది ఏదైతే మనకు ఉంటుందో అది పరలోక రాజ్యమే. అందుకే పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనము పోలే ఉన్నది. ఒక మనుషుడు దానిని కొనుక్కొని దాచిపెట్టాను, అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతా కూడా అమ్మి ఆ పొలంలో కొనెను. ఇది కలిగినదంతా కూడా కలిగి మారు మనసు పొందడమే నిజమైన దేవుని యొక్క బిడ్డవు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నీ లోకంలో నీకంటూ ఒకటి కావాలంటే అది రక్షణ కావాలి. నువ్వు మారు మనసు పొందుకొని రక్షణ పొందుకున్నప్పుడు నిత్య పరలోక రాజ్యపు వారసులుగా ఉంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మరియు ఒక మనుష్యుడు భూమిలో విత్తనంలో చల్లి రాత్రింపగలు నిద్రపోచు మెలుకునుచు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలచెను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, రైతు కానీ ఎవరైనప్పుడు ఒక రైతు ఒక విత్తనం చల్లినప్పుడు ఆ భూమిలో విత్తనం చల్లి దానికి సాగు చేసి నీళ్లు అన్నీ కూడా చల్లిన తర్వాత ఆ విత్తనం ఎలా మొలుస్తుందో ఆ రైతుకు తెలియదు. లోపల భూమి నుంచి ఆ విత్తనం చచ్చబడినప్పుడు అందులో నుంచి మొలక బయటికి వచ్చినప్పుడు ఆ భూమిలో నుంచి ఆ ఒక విత్తనం చచ్చబడినప్పుడు ఆ మొలక బయటకు వచ్చినప్పుడు రైతు చూసి ఆ మొలక వచ్చినప్పుడు సంతోషిస్తాడు.
ఎందుకంటే తను వేసిన విత్తనం అనేది ఫలించిందని రైతు గుర్తించగలుగుతాడు. ఆత్మీయ జీవితం కూడా అలాంటిదే. ఇంతగా వాక్యముని ఒకవేళ నువ్వు విత్తనంగా ఆ విత్తనం అనేది నీ ఒక పాత జీవితాన్ని, రోత జీవితాన్ని సమాధి చేసినప్పుడు ఒక నూతన విత్తనం అనేది నీలో నుంచి వచ్చినప్పుడే నిజమైన దేవుని బిడ్డలుగా ఉంటారనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఇక్కడ యేసు ప్రభు కూడా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనంలో చల్లగా రాత్రి పగలు నిద్రపోచు మెలకు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొల్చెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మరి దేవుని రాజ్యం కూడా అలాంటిదే ఉన్నదే. పరలోక రాజ్యం కూడా అలాంటిదే. మనము దేవుని యొక్క ఉద్దేశము మన పట్ల మీరు ఫలించి అభివృద్ధి చెంది దీవించబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. మనలో పనికిరాని తీగలన్నీ కూడా తీసిపరేసి ఇంకా ఎక్కువగా ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. మనలో పాపం ఉన్నంత వరకు మనం ఫలించలేము. మనలో ఉన్న మోసకరమైన మాటలు, అబద్ధపు మాటలు, చెడ్డ మాటలు ఇవన్నీ కూడా మనలో ఉన్నంతసేపు మనం ఫలించలేము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. మనం ఫలించాలంటే ఆ తీగలన్నీ తీసివేయాలి. అబద్ధమైన తీగ తీసేయాలి, మోసకరమైన తీగను తీసేయాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అబద్ధ మాటల తీగను తీసేయాలి. ప్రతి ఒక్క తీగ నీకు దేవునికి దూరంగా చేస్తున్న ఆ తీగలన్నీ కూడా తీసివేసినప్పుడు నువ్వు అప్పుడు దేవుని బిడ్డగా ఉంటావు. ఆ తీగలన్నీ తీసి పారేయాలి. ఇంకా ఎక్కువగా ఫలించాలంటే దేవుని వాక్యంలో నువ్వు ఎక్కువగా ఫలించాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 27వ వచనం చూసినట్టయితే, మెలకునుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలచి పెరిగినట్టే దేవుని రాజ్యమై ఉన్నది. దేవుని రాజ్యం కూడా విత్తనంతో పోల్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు తెలియజేస్తారు. ఒక రైతు ఆ విత్తనం వేసిన తర్వాత మరి నిద్రించు పండుకునుంచో లేచుచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలచును. అలాంటిదే పరలోక రాజ్యము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పరలోక రాజ్యం కూడా అలాంటిదే అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు దేవుని బిడ్డగా నువ్వు జీవించాలి అంటే మొదటగా నీ యొక్క రోత జీవితాన్ని సమాధి చేయబడాలి. పాప జీవితం అనేది సమాధి చేయబడాలి. ఇలాంటి కాలంలో నిన్ను పరిశోధించుకొని నువ్వు ఎలా జీవిస్తున్నావో నిన్ను పరిశోధించుకో. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, చెవులు ఉన్నవారు జాగ్రత్తగా మరి వినాలి. అలాగే విన్న వాటిని జాగ్రత్తగా గమనించాలి. నువ్వు ఏ కొలతలతో కొలవబడతావో అదే కొలతలు నీకు ఇవ్వబడుతుంది, మరి ఎక్కువగా ఇవ్వబడదు. కాబట్టి మనం ఈ లోకంలో ఏ విత్తనం విత్తుతున్నామో ఆ విత్తనం తిరిగి మనకే వస్తుంది. కాబట్టి మనల్ని మనం పరిశోధించుకుని దేవుని వాక్యంలో మనం కట్టుకోవాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. 28వ వచనము, భూమి మొదట మొలకను, ఆ తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నుల నుంచి ముదుర గింజను తానంతట తాను పుట్టించును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తానంతట తాను మరి మొదటగా భూమి మీద మొదట మొలక అనేది మొదటగా భూమి మీద వస్తుంది. తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నుల నుంచి ముదుర గింజలను తానంతట తాను పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని మరి ఆ రైతు తెలుసుకొని వెంటనే మరి ఆ రైతు ఆ కోతకాలం సమయంలో ఆ పంటని కోస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇవన్నీ కూడా జరగాలంటే నీ ఆత్మీయ జీవితం కూడా ఫలించాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది, సాదగా మరి ఆ సమయంలో చూసినట్టయితే సేదగాడు మరి ఒక పని చేసే వ్యక్తి, ఆ ఒక రైతు ఎప్పుడు సంతోషిస్తాడంటే ఆ ఫలం అన్నది ఫలించినప్పుడు. ఎప్పుడైతే ఆ విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం మొదటగా మరి ఎలా మొలుస్తుందో చూసినట్టు భూమి మీద మొదట మొలకను, ఆ తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నుల నుంచి ముదురు గింజను తానంతట తాను పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని ఆ రైతు తెలుసుకున్నప్పుడు కొడవలి పట్టుకొని అవన్నీ కూడా మరి కోయును అని చెప్పాను. కోతకాలము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక రైతు ఎప్పుడు సంతోషం కలుగుతుందంటే తను వేసిన విత్తనము ఫలించి అభివృద్ధి చెంది మరి ఆ ఒక మొలక పెద్దగా అయినప్పుడు, ఆ ఒక సమయంలో కోతకాలం వచ్చినప్పుడు, ఆ కోతకాలం అంటే సమృద్ధి వచ్చినప్పుడు ఆ కోతను మరి ఆ కొడవలి పట్టుకొని ఆ ఒక పంటనంతా కూడా సాగు చేసిన తర్వాత ఆ విత్తనం అనేది పెద్దగా అయిన తర్వాత ఆ సమయంలో ఆ కోత కోసిన సమయంలో రైతు సంతోషిస్తాడు. యేసు ప్రభు కూడా మనల్ని చూసినప్పుడు
మన ఆత్మీయ జీవితంలో రక్షణ అనుభవం కలిగినప్పుడు, మారు మనసు కలిగినప్పుడు, మనం పాప క్షమాపణ పొందుకున్నప్పుడు దేవుడు మనల్ని చూసి కూడా సంతోషిస్తాడు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ కోత కాలంలో ఆ పంట ఏ రీతి అయితే వస్తుందో మన ఆత్మీయ జీవితంలో కూడా నిజమైన దేవుని బిడ్డలుగా మనం అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జీవించాలనేదే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మొదట దేవుడు తెలియజేశాడు, మరి దీపస్తంభం అన్నదే పైన ఉంచబడనికే, కింద పెట్టడానికి కాదు, మంచం కింద పెట్టడానికి కాదు. అలాగే చూసినట్టయితే రహస్యమైనది ఏది కూడా మరి ఉండదు. ప్రతిదీ కూడా ఒకానొక దినము తేటపరచబడుతుంది. ప్రతిదీ కూడా ఒక దినము తేటపరచబడుతుంది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే చెవులున్నవారు వినుటకు, చెవులు గలవారు ఉండిన ఎడల వాడు వినుగాక. మరి ఆయనను మరి ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొని, మీరు ఎట్టి కొలతలతో కొలుస్తారో మీకు అట్టి కొలతలు ఇవ్వబడను, మరెక్కువగా మీకు ఇవ్వబడను. కలిగిన వానికి ఇవ్వబడను, లేని వానికి కలిగిన వాని యొద్ద నుంచి తీసివేయి వారితో చెప్పాను. మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనంలో చల్లగా రాత్రింపగలు నిద్రపోచు మెలకునుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలచును పెరిగినట్టుగానే దేవుని రాజ్యమై ఉన్నది. దేవుని రాజ్యం కూడా అలాగే ఉన్నది. మనము సమృద్ధిని పొందుకోవాలంటే, రక్షణ పొందుకోవాలి. మనం కూడా ఆ మొలక ఏదైతే మొలుస్తుందో మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని యొక్క బిడ్డలుగా ఆ మొలకను కలిగి ఉండాలి. ఆ మొలకతో పాటు అది పెరిగి దినదినము ఎలాగైతే కోతకాలంకు సిద్ధపడుతుందో మన ఆత్మీయ జీవితంలో కూడా మన జీవితం ముగించే వరకు మన ఆత్మీయ జీవితం కూడా ఒక మంచి జీవితం కలిగి జీవించాలి. అట్టి జీవితం జీవించినప్పుడే పరలోక రాజ్యంలో మనం చేరగలుగుతాము. ఇటు బాటల దేవుడు హృదయాలను దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని కూడా దేవుడు ఫలించి అభివృద్ధి చెందించే విధంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి ఒక్కరు కూడా ఫలించడము దేవుని చిత్తమై ఉన్నది. ఆ ఫలము అనేది మీరు పొందునుగాక. ఆ ఫలము మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దేవుడి మాటలను హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములైనా హృదయ కలబడి వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములైనా. మరి నీ వాక్యము తెలియజేస్తుంది నాయన, నువ్వు తెలియజేస్తున్నావు. దీపస్తంభము మరి దీపస్తంభం మీదనే ఉంచబడానికి తేబడినది, మంచం కింద కానీ కొంచెం పిండ పెట్టడానికి అది తేబడలేదు. అలాగే మా ఆత్మీయ జీవితంలో కూడా మేము వెలిగించబడినప్పుడు అనేకులను వెలిగించే బిడ్డలుగా ఉండడానికి తండ్రి, మేము కూడా నీ కృపలో వరదిల్లడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా, నీ రాజ్యంలో మేమందరం కూడా చేరి నిత్య రాజ్య వారసులుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. వాక్యమైన బిడ్డలు కూడా జాగ్రత్తగా ఏదైతే వింటున్నారో ఆ వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఏ కొలతలతో మీరు కొల్లబడతారో తిరిగి అదే కొలతలతో మీరు కొల్లబడతారని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా, మనల్ని మేము తగ్గించుకొని నీ నామంని ఘనపరిచే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. తండ్రి ప్రభా, ఈ రోజంతా కూడా మరి దీవించండి, ఆశీర్వదించండి. మా సేవకులను, మా సేవకురాలు, భారతదేశాన్ని దీవించండి. నేను ఈరోజు జరుగుతున్న పరకాల ప్రార్థన మందిరంలో జరుగుతున్న ఆరాధన కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రయాణంతో కూడా నేను తోడుగా నీడగా ఉండి క్షేమంగా చేరడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఇవాళ రేపు జరిగే ఆరాధనలు తండ్రి ప్రభా, మీరే ఘనత మహిమ తెచ్చుకోమని, దాన్ని మనల్ని ఇంకా మీ యొక్క దయగల హస్తాల కింద దీవించి ఆశీర్వదించమని, ఈ రోజంతా కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సకల ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబంలో, మరి దేవుని యొక్క కృప, సమాధానము మీకు తోడై నీడయుండును గాక. ఆమేన్.